ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. వారికి తీపి కబురు అందించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించాలని నిర్ణయించింది. జనవరి 30న బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సైతం 2026 జనవరి 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ నెల 31న సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెల 1వ తేదీన సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది పింఛన్ మొత్తాన్ని అందిస్తూ వచ్చారు. అయితే ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే అంటే జనవరి 31న పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయాలకు పెన్షన్లు నగదు మొత్తాన్ని జనవరి 30న పంపించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఒకరోజు ముందు ఇవ్వడానికి కేవలం ఆదివారం మాత్రమే కారణం కాదు. అదే రోజు శాసనసభలో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే పింఛన్లు పంపిణీ తేదీలను మార్చడం కూడా ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసింది. గత నెలలో కూడా ఒకరోజు ముందుగానే పింఛన్లు అందించింది ప్రభుత్వం. జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు కావడంతో సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ముందు రోజే అందించింది. అయితే ఆది నుంచి సామాజిక పింఛన్ల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. పింఛన్ లబ్ధిదారులకు 4,000 రూపాయల మొత్తం పెంచిన ఘనత మాత్రం టీడీపీ ప్రభుత్వానికే చెందుతుంది. ఏకకాలంలో 3,000 రూపాయలు ఉన్న పింఛన్ 4,000కు పెంచారు. అప్పట్లో కూడా 1,000 రూపాయలు ఉన్న పింఛన్ ఏకకాలంలో 2,000 రూపాయలకు పెంచిన ఘనత ఆయనదే. జగన్ 3,000కు పెంచుతానని చెప్పారు కానీ ఏకకాలంలో చేయలేదు. తన 5 ఏళ్ల పాలనలో 3,000 రూపాయలకు పెంచారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలకు పెంచడంతో పాటు పెంచిన మొత్తాన్ని 2 నెలల బకాయిలతో కలిపి ఇచ్చింది.